ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు. మనందరికీ చాలా పరిచయమైన దేవుని యొక్క సేవకుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. చూడండి, మోషే జీవితాన్ని మనం ధ్యానించినట్లయితే మోషే జీవితాన్ని నుండి మనం ఆత్మ సంబంధమైన పాఠాలు ఎన్నో నేర్చుకోవచ్చు. చూడండి, మోషే తన యొక్క మామయ్య అయిన ఇత్రో యొక్క మందను మేపుతూ దేవుని యొక్క పర్వతమైన హోరేబు దగ్గరికి వచ్చాడు. హోరేబు దగ్గరికి రాగానే అక్కడ దేవుని యొక్క దూత, యెహోవా దూత ఒక మండుచున్న పొదలో నుండి మాట్లాడినట్లు మనం చూస్తాం. మాట్లాడి దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని తనతో ఆ యొక్క దూత తెలిపినట్లు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క చిత్తమును బయలుపరచబడినప్పుడు మోషేకి ఆయన దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా, దేవుని యొక్క పనిని చేయకుండా తప్పించుకోవటానికి ఎన్నో సాకులు చెప్పాడు. నా ప్రజలు ఐగుప్తులో ఎంతో బాధ నొందుతున్నారు, వారు దుఃఖపడుతున్నారు, వారు వేదన పొందుతున్నారు, వారు శ్రమ పొందుతున్నారు. నీ వెళ్ళి వారిని విడిపించాలి మోషే. నువ్వు వారిని కానాను దేశానికి నడిపించాలి. నీవు వారిని నడిపించి వారికి సమృద్ధి అయిన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళు అని చెబితే మోషే సాకులు చెప్తున్నాడు. ఏం సాకులు చెప్పాడు? దేవుని యొక్క పని చేయకుండా ఉండటానికి, ఆత్మ సంబంధమైన కార్యాలు చేయకుండా ఉండటానికి మనం కూడా మోషే వలె సాకులు చెప్తా కూర్చుంటాం. మోషే చెప్పిన మొట్టమొదటి సాకు ఏంటంటే, అదేమంటున్నాడంటే, అయ్యా నేను వారిని విడిపించటానికి, వారిని నడిపించటానికి నేను ఎంతటి వాడను? అదేలేండి, మనం ఎంతటి వాళ్ళం దేవుడికి తెలియదు, మనం దేవుడికే చెప్తా కూర్చుంటాం. చూడండి, మనం ఎంతటి వాళ్ళమని దేవుడిని అడుగుతున్నాం అంటే దేవుడికి తెలియదా మనం ఎంతటి వాళ్ళం? దేవుడికి తెలియకుండా నిన్ను పిలుస్తాడా? చూడండి, ఇది ఒక సాకు. మనల్ని మనం ఏం చేసుకుంటామంటే కొన్నిసార్లు తక్కువగా చేసుకుంటాం. అండర్ ఎస్టిమేషన్ అంటారు. దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చాడు, దేవుడు నీకు టాలెంట్ ఇచ్చాడు, అది నీవు లేదని చెప్పేసి అనుకుంటావు, దీన్ని చేయలేము అనుకుంటాం. చూడండి, దేవుడు మనకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క పని చేయటానికి, దేవుని యొక్క పరిచర్యం చేయటానికి, దేవుని చిత్తాన్ని జరిగించటానికి. అందుకని కొన్నిసార్లు మనం మోసే వలె మేము ఎంతటి వాళ్ళం అయ్యా అని చెప్పేసి ఇది ఒక సాగు చెప్తా కూర్చుంటాం. దేవుడు మనకు సామర్థ్యం ఇచ్చాడని గ్రహించండి. దేవుడు మనకి శక్తిని, బలాన్ని, జ్ఞానము ఇచ్చాడు. అందుకని నిన్ను పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు. రెండవది, మోషే ఏం చెప్పాడంటే, అయ్యా నేను వెళ్ళి వారితో, నువ్వు నన్ను పంపించావు, మీరు నాతో నడవాలి, మిమ్మల్ని నేను నడిపిస్తానని చెప్తే వారు నా మాట నమ్మరు అంటాడు. ఇది ఒక రెండో సాకు, నా మాట నమ్మరు. చూడండి, దేవుడు ఆయనకిచ్చిన సమాధానం ఏంటంటే, వారు నిన్ను ఎట్లా నమ్ముతారో నేను చూపిస్తాను నీకు, నువ్వు వెళ్ళి నేను చెప్పిన మాట వారికి చెప్పాలి అన్నాడు. అందుకనే కొన్ని అద్భుత కార్యాలు, సూచక్రియలు చేసి దేవుడే మోషే మాట వినటానికి కంపల్సరీగా మీరు వినాలి అని చెప్పేసి దేవుడే ప్రజల యొక్క మనసులను ఒప్పించాడు. చూడండి, కొన్నిసార్లు మనం ఎన్ని సాకులు చెప్పినా దేవుడు వదిలిపెట్టడండి. దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క చిత్తంలో నీ ఉంటే దేవుడు ఆ పని జరిగించే వరకు నిన్ను వదిలిపెట్టడు. వ్యతిరేకించే వారి మనసులను మారుస్తాడు, మాట వినని వారిని వినేటట్టు చేస్తాడు. నిన్ను అవమానించే వారిని కూడా నిన్ను గణపరిచే విధంగా చేస్తాడు తన పరిచర్య చేయటానికి. తర్వాత మోషే చెప్పిన మూడో సాకు ఏంటంటే, అయ్యా నేను వెళ్ళినప్పటికీ మళ్ళీ
నేను సరిగ్గా మాట్లాడలేను, నా మాట సరిగ్గా ఉండదు, మాటల్లో నేను నేర్పరిని కాదు, అయ్యా నేను సరిగ్గా మాట్లాడలేను, నా నోరు మాంద్యము కలిగి ఉన్నది అంటాడు. కొంతవరకు నిజం కావచ్చు. ఎందుకంటే నా జీవితంలో కూడా దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించక మునుపు, నా పాపములను ఒప్పుకోక మునుపు, దేవుని యొక్క రక్తము చేత కడగమని అడగక మునుపు, దేవుని దగ్గర పాప క్షమాపణ పొందక మునుపు నేను కూడా మాట్లాడినేవాడిని కాదు. మాట్లాడటం కూడా రాదు, తడబాటు, భయం, నోరు సరిగ్గా స్పష్టంగా పలకలేను, మాటలు నలుగురితో మాట్లాడాలంటే చాలా భయం. ఇది నిజం కావచ్చు మన జీవితాల్లో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నోరు కలుగు చేసిన వాడిని నేను కదా, మాటలు నేర్పించేవాడు నేను కదా, నోరిచ్చిన వాడిని మాటలు ఇవ్వటం నేర్పలేనా అంటే అంత అసమర్థున్నా నేను? నా హస్తము అంత తక్కువగా ఉందా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం చాలాసార్లు తక్కువ వేస్తూ ఉంటాం. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క సామర్థ్యతను తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. చాలా తప్పండి. కాబట్టి మన జీవితంలో దేవుడు శక్తిమంతుడు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు జ్ఞానవంతుడు, దేవుడు స్వస్థపరిచే దేవుడు, దేవుడు సమస్తాన్ని చేయగలడని నీవు నేను అనుభవపూర్వకంగా నమ్మాలి. మాటలు కాదు. మాటలు చెప్తా కూర్చుంటారు కొంతమంది, పనికిరావు. దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుడు చేయగలడని నమ్మాలి. మోషేకి చెప్పాడు, నోరు కలుగు చేసింది నేనే కదా, మాట నేను ఇవ్వలేనా అన్నప్పుడు చూడండి, అయినప్పటికీ మోషే ఏమంటాడు తెలుసా? అయ్యా నేను మాట్లాడలేనయ్యా, ఎవరు నన్ను పంపించయ్యా అంటే వదిలిపెట్టలా దేవుడు. నీ అన్న అహరోను ఉన్నాడు కదా, ఆయన సహాయం తీసుకో అన్నాడు. ఇంకా దేవుడిని నమ్మట్లా మోషే. ఇంకా దేవుని మీద, దేవుడు నీకు నోటిని కలుగు చేశాను అన్నా కానీ విశ్వాసం రాట్లా, మాటలు ఇస్తాడని నమ్మలేకపోతున్నాడు. అందుకని దేవుడు కూడా వదిలేశాడు. సరేలే బాబు, నువ్వు వెళ్ళు, నువ్వేదైతే మాటలు నీకు చెప్తానో నేను అహరోనుకు కూడా చెప్పు, అహరోను కూడా నీకు సహాయకరంగా ఉంటాడు. అహరోను నేను చెప్పిన మాటలు, నీకు చెప్పిన మాటలు అహరోను చెప్తాడన్న. చూడండి, కొన్నిసార్లు దేవుడు చూస్తాడు ఇట్లా సాకులు చెప్తా కూర్చున్నాం అనుకోండి, ప్రైజ్ లార్డ్, వందనాలు, వేరే బ్రదర్ ఉన్నాడు అతన్ని వాడుకుంటా అంటాడు, వేరే సిస్టర్ ఉన్నారు ఆమెను వాడుకుంటాను అంటాడు. కాబట్టి దేవుని యొక్క పరిచర్యను మనం పోగొట్టుకోకూడదు. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యాలు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించటం పోగొట్టుకోవద్దండి. నువ్వు సాకులు చెప్తా కూర్చో, నువ్వు సాకులు చెప్తా ఉండు, నీకు ఇవ్వవలసిన పరిచర్య వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది. నువ్వు చేయవలసిన పరిచర్య వేరే వాళ్ళకి దేవుడు ఇచ్చేస్తాడు. చాలా మంది ఉన్నారు పరిచర్య చేయటానికి సిద్ధంగా. నువ్వు సాకులు చెబితే పరిచర్యను పోగొట్టుకుంటావు. కాబట్టి మన జీవితంలో ఆత్మ సంబంధమైన కార్యాలు జరిగించడానికి సాకులు చెప్పొద్దండి. ప్రార్థన చేసుకోవటానికి, ఉదయకాలం ప్రార్థన చేసుకోవటానికి సాకు చెప్తావు, వాక్యం చదువుకోవటానికి సాకులు చెప్తావు, దేవుని యొక్క మందిరానికి బైబిల్ స్టడీకి వెళ్ళటానికి సాకులు చెప్తా కూర్చుంటావు, దేవుని యొక్క సన్నిధిలో గడపటానికి ఎన్నో సాకులు, బిజీ, ఆ పని ఈ పని. బిజీ అంటే ఏంటంటే యు ఆర్ అండర్ ద యోక్ ఆఫ్ సాటన్, అండర్ ద యోక్ ఆఫ్ సాటన్, సాతాన్ యొక్క కాడి కింద ఉన్నట్టు అనమాట. దేవుని యొక్క కార్యాలను చేయకుండా ఏదైతే మనకి ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటి విషయమై మనం పశ్చాత్తాపపడాలి. ప్రభా, ఈ కార్యాన్ని నీ యొక్క మందిరానికి వెళ్ళలేకుండా నాకు ఈ యొక్క భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన కార్యాలు, భౌతిక సంబంధమైన కార్యాలు అడ్డుగా ఉండి వాటిని తొలగించండి అయ్యా.
నీ సన్నిధిలో గడిపే కృపను దయచేయండి. నన్ను క్షమించయ్యా. నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచయ్యా. నీ చిత్తమును నెరవేర్చడానికి, నీ యొక్క సన్నిధిలో గడపటానికి నన్ను బలపరచయ్యా. నీ రక్తంతో కడిగి పవిత్రపరచని ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.